ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫిలింనగర్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. దాని గురించి మీకు చూపిస్తాను, దాని గురించి చెప్తున్నాను కూడా. ఇప్పుడు ఈరోజు మీకు ఫిలింనగర్లో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చూపించబోతున్నాను. అది స్వామివారి ఉండే మెయిన్ గోపురం అన్నమాట. ఇక్కడ నుంచి కాలినడకం వెళ్ళొచ్చు. దీని పక్కకి కార్ పార్కింగ్ కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ కాలినడకలో లెఫ్ట్ సైడు కొబ్బరికాయలు అవన్నీ అమ్మే ఉంటాయి. ఇది ఉత్తర వైకుంఠ ద్వారం అన్నమాట. ఇగో వైకుంఠ ఉత్తర ద్వారం ఇది. ఈ లైన్ మొత్తం ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నము. ఇది మెయిన్ గాలి గోపురం, లోపలికి వెళ్ళడానికి, స్వామి దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ గాలి గోపురం అన్నమాట. చాలా అందంగా ఉంటుంది చూడడానికి కూడా. ఇగో ఇక్కడ వినాయకుడు ఉంటుంటాడు. వెళ్ళంగానే లెఫ్ట్ సైడు వినాయకుడు ఉంటాడు, రైట్ సైడు నాగరాజ స్వామి ఉంటారనమాట. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాగరాజుని దర్శనం చేసుకుంటారు. ఇది బయట వ్యూ అనమాట. దీని ఎదురుగానే ఈజీగా ఏంటంటే ఎన్టీవీ ఆఫీస్ ఉంటుంది, దీనికి ఆపోజిట్లో ఉంటుంది కొండ మీద. ఈ మధ్య ఇది లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి మెయిన్ ఆలయం అన్నమాట. ఈ ఆలయానికి ఎదురుగా ఇది వచ్చేసి ప్రసాద కౌంటరు. ఎవ్రీ సాటర్డే లడ్డు కూడా ఇస్తారు. తిరుపతి నుంచి 5,000 లడ్లు వస్తాయి. ఇది గోపురం అన్నమాట, గడస్తంభం. స్వామివారి ఎదురుగా ఉన్నది గడస్తంభం అన్నమాట. లోపటి నుంచి ఇది మనకి మూల గోపురం అన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో చూపించాను కదా, లోపటి నుంచి ఇది మీకు చూపిస్తున్నాను. మీరు తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్కి రండి. స్వామివారిని తిరుపతిలో ఎలా దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటారు. స్వామివారు ఉండే ప్లేస్లో మెయిన్ గోపురం అన్నమాట. ఇది బంగారపు రంగులో ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రదర్శన చేయడానికి కూడా ఉంటుంది అనమాట. చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణము. ఇది మీకు ఇంతకుముందు కూడా చూపించాను, బట్ ఇప్పుడు ఏంటంటే ఇది క్లియర్గా చెప్తున్నాను. ఇది స్వామివారి వెనక ప్లేస్ అనమాట. గోపురంకి స్వామివారి వెనక ప్లేస్ నుంచి ఇది ప్రదర్శన తిరిగింది. ఇది వచ్చేసి అమ్మవారు, అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇది అనమాట. ఈ టెంపుల్ ఇది వచ్చేసి అండాలమ్మ దేవి టెంపుల్. స్వామివారికి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ రైట్ ఉంటుంది. ఇది మెయిన్ స్వామివారు ఉండేది. ఇక్కడ చూసారా, ఇక్కడ విమాన దర్శనం అంటాం స్వామివారిది. ఇక్కడ చూసారా, సిల్వర్ కలర్లో ఉంటుంది. ఈ టెంపుల్కి వస్తే ఇది మాత్రం మర్చిపోకండి, ఇక్కడ కంపల్సరీ దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి ఒకప్పుడు దర్శనం చేసుకోలేని వాళ్ళు లైన్ ఎక్కువ ఉండేది కదా తిరుమలలో, అట్లని చేసి విమాన వైకుంఠ స్వామివారి దర్శనం అంటే ఇది దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళట పూర్వం. అయితే ఇది ఇక్కడ చూడండి, ఇది లోపల నుంచి మళ్ళీ మెయిన్ గాలి గోపురం చూపిస్తున్నాను మీకు. దూరంగా కనిపెట్టేది అది లడ్డు కేంద్ర, లడ్డు ఇస్తారు ఎవ్రీ సాటర్డే. అలాగే ప్రసాదం అన్నమాట, దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కూడా ఇస్తారనమాట. ఇది చాలా ఎవ్వరు తీయలేరు, నేను మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఆటోమేటిక్గా ఇది మీకు చూడండి లోపల స్వామివారు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ లడ్డు కేంద్రము, ప్రసాద కేంద్రం. ఎవ్రీ సాటర్డే లడ్డు వస్తుంది. లడ్డు తీసుకునే వాళ్ళు ఇక్కడ సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా లడ్డు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, బయటనే కొట్టాలి కొబ్బరికాయ. ఎడమ వైపు ఉంటుంది కొబ్బరికాయ కొట్టే ప్లేసు. అంతేకాకుండా ఇది సేమ్ మీరు తిరుమలలో ఎలా ఫీలింగ్ ఉంటుందో అలాగనే ఉంటుంది. ఇది మీకు తెలియాలని చేస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా స్వామివారు అలాగే ఉంటారు. తిరుమలలో మీకు ఎలా కనిపిస్తారో అలాగనే ఉంటారు. చాలా విశిష్టమైన టెంపుల్ అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను గాలి గోపురము. దీని పక్కకే ఇంకా ఈరోజు సాటర్డే కదా, ఈరోజు ఫుల్ రష్ ఉంటుంది. సాటర్డే సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. మిగతా రోజుల్లో కూడా రష్ ఉంటుంది. కానీ 100 రూపీస్కి మీరు లోపల వెళ్ళడానికి, స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి టికెట్ ఉంటుంది. 100 రూపీస్. అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ స్వామివారి ఉత్సవ టైంలో ఇక్కడ లోపల ఉంటాయి. ఇదొక అంటే వెనక వినాయకుని టెంపుల్ కూడా ఉంటుంది. చాలా ఈ మధ్య అక్కడ సెంటిమెంట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇంకోండి అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు ఒకటికి అన్నదానం ఉంటుంది. దాని గురించి సపరేట్ లైన్ ప్రతిరోజు ఉంటుందండి అన్నదానము. అది మర్చిపోకండి.
ఇక్కడి నుంచి చూపించే ప్రయత్నం నేను చేస్తున్నాను. అసలు యాక్చువల్ ఇక్కడ వీడియో తీయొద్దు, కానీ నేను కొద్దిగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో చేస్తున్నాను. ఇంకో చూడండి, అన్నదానం గురించి ఆల్రెడీ లైన్లో నిలబడ్డారు. ఈరోజు సాటర్డే, అందులో టైం కూడా ఒకటే అవుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ తిరుమలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఈ టెంపుల్ దర్శనం చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని నమ్మకము. నేను కూడా ప్రతి శనివారం ఇక్కడికి వస్తాను, షూటింగ్ లేకపోతే. ఫ్రెండ్స్, గోవిందా గో.